ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. నా ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప. నా ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా, నీ కృప నా
ప్రియులారా, ప్రభు పేరట శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీ అందరూ క్షేమంగా ఉన్నారు కదా. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనాన్ని కలిసి చదువుకుందాం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము మనము మరి యొక్క 3వ భాగాన్ని కలిసి ధ్యానం చేసుకుంటున్నాం. సమాధానపరచుట. ఈ సమాధానము అనే మాట దైవత్వానికి ఆపాదించే మాట. దేవుని నోట నుండి వచ్చిన శ్రేష్టమైన మాట సమాధానం. యేసుక్రీస్తు ప్రభువే సమాధానము అని తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా సమాధానకర్తగా ఉండి సమాధానాన్ని ఈ భూలోకములో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన ప్రసాదించారు, అలాగే తన బిడ్డలు అయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా సమాధానానికి పాత్రులుగా ఉండాలి. ఆ విధంగా ఉండగలిగితే మనము దేవుని యొక్క కుమారులు అని పిలువబడతాం అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. పరిశుద్ధ వాక్యము తెస్సలోనికీయులకు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనములో, ఒకరితో ఒకడు సమాధానముగా ఉండుడి. ఈ భూలోకములో ఎందుకు ఈ కక్షలు, కార్పణ్యాలు ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి అని ఆలోచన చేస్తే, లోకములో మానవుడు సమాధానముగా లేకపోవటం వలన, మానవుడు లోకానికి, లోకస్తులకు సమాధానాన్ని అందించకపోవటం వలన అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. అందుకనే ప్రభువు మాదిరిగా ఉండి, సమాధానమయ్యుండి, సమాధానకర్తగా ఉండి, సమాధానాన్ని ప్రకటిస్తూ, ఆయన పిల్లలమైనటువంటి మనము కూడా ఆయనకు కలిగినటువంటి సమాధానము అనే మనస్సు కలిగి మనం జీవిస్తూ, ఆయన లోకానికి అందిస్తున్న సమాధానాన్ని మనం ఇతరులకు అందించగలిగితే ఆయన యొక్క కుమారులము, కుమార్తెలుగా ఉంటాము అని ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనములో ఆత్మఫలము అనేది మనం చదువుకుంటూ ఉన్నప్పుడు, ఆత్మఫలములో 3వది సమాధానము అని తెలియజేస్తున్నారు. అంటే క్రైస్తవ జీవితంలో మానవుడు ఏ ఫలాన్ని ఫలించాలి, ఏ ఫలాలు కలిగి ఉండాలి అంటే, ఈ దినము వాక్యానికి అనుగుణంగా ముఖ్యంగా సమాధానము అనే ఫలమును మనము కలిగి ఉండవలసిన అవసరత ఉంది. ప్రియులారా, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనములో, క్రీస్తు అనుగ్రహించు సమాధానము, క్రీస్తు ప్రభు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలనీయుడి. మన హృదయాలను లోక సంబంధమైన అరిషడ్ వర్గం ఏలుతుంది. మన హృదయాన్ని లోక సంబంధమైనటువంటి ప్రతిదీ కూడా తన స్వాధీనంలోకి తీసుకుంటుంది. కానీ దేవుని యొక్క వాక్యము అంటుంది, క్రీస్తు అనుగ్రహించే సమాధానం. ఈ సమాధానము లోకస్తులు అనుగ్రహించేది కాదు, క్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించుచున్న సమాధానము
మనము పొందుకొని మరొకరికి అందించవలసిన బాధ్యత ఉంది. దానితో పాటుగా ఆ సమాధానాన్ని మన హృదయాలలో ఏలనివ్వవలసిన పరిస్థితి ఉంది అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తూ ఉన్నది. ప్రియులారా, లూకా సువార్త 2వ అధ్యాయం 2వ వచనములో మనము ఈ భాగాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు యెరూషలేములో సిమియోను అనే ఒక మనుష్యుడు ఉన్నాడు. ఇది క్రిస్మస్ కాలంలో మనం ధ్యానించే శ్రేష్టమైన వాక్యం. ఈ యెరూషలేము నివాసి అయినటువంటి సిమియోను ఎటువంటి వాడు అంటే చక్కటి మాటలు, నీతిమంతుడు, భక్తిపరుడు, ఇశ్రాయేలీయుల ఆదరణ కొరకు కనిపెట్టువాడు. 4వ మాట, అతడు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు అని దైవవాక్యము సెలవిస్తున్నది. ఇతని యొక్క బాధ్యత ఏమిటని ఆలోచన చేస్తూ ఉంటే, ప్రభు యొక్క క్రీస్తుని చూడక మునుపు అతడు మరణము పొందడు అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో యేసు క్రీస్తు ప్రభు యొక్క తల్లిదండ్రులు యెరూషలేము దేవాలయంలోనికి యేసు క్రీస్తు ప్రభుని 8వ దినాన్న సున్నతి కార్యక్రమం కొరకు తీసుకుని వచ్చి ఉంటుండగా, ఈ సిమియోను తన యొక్క చేతులు చాపి యేసు ప్రభుని తన చేతులలోనికి తీసుకొని తను చెప్పుచున్న ఒక గొప్ప మాట, నాదా, ఇప్పుడు నీ మాట చెప్పున, నీ సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నా. ఈ లోకములో ప్రతి మానవుడు కోరుకొనదగినది సమాధానం. ఎన్ని ఉన్నా సమాధానము లేని ఎడల అశాంతి. ఇప్పుడు సమాధానము అనగా ఎవరు అంటే క్రీస్తు ప్రభువే. క్రీస్తు ప్రభువుని కలిగి ఉండటమే సమాధానము. సమాధానాన్ని మన హృదయాల్లో ప్రతిష్ఠించుకుంటమే క్రీస్తు ప్రభుని ప్రతిష్ఠించుకుంటాం. కాబట్టి ముగింపుగా ఆలోచన చేస్తున్నప్పుడు తాను ఒకవేళ చూడక మునుపు చనిపోతానేమో అని అశాంతితో జీవించాడేమో. దేవుని యొక్క ప్రవచనం ఉన్నది. ఆ ప్రవచనం ఏమిటనో ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు అతడు మరణము పొందడని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినా తన మనస్సులో అశాంతితో ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే సమాధానకర్తను చూడాలి. కాబట్టి సమాధానకర్త అయిన యేసు ప్రభుల తల్లిదండ్రులు తీసుకుని వచ్చినప్పుడు అంటాడు, నాదా, ఇప్పుడు నీ సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు. మన జీవితాల్లో కూడా అట్టి సమాధానమును పొందుకొని ఆ సమాధానమును ఇతరులకు అందిస్తూ దేవుని కుమారులను పిలువబడటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయనా. సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులను పిలువబడదురని సెలవిచ్చావు. అట్టి భాగ్యం మాకు ఇవ్వండి ప్రభువా. ఇదిగో తండ్రి, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాలను ఆశీర్వదించండి. గల్ఫ్లో జరుగుతున్న యుద్ధ బీభత్సాలు దూరపరిచి సమాధానం కలుగుచ్చే. లోకములో ప్రతి ఒక్కరూ సమాధానాన్ని ప్రకటించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నారు. చిన్న బిడ్డలు, చంటి బిడ్డ తల్లులు, యవనస్తులు నాయనా, వారి యొక్క తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు జయమిచ్చి నాయనా, ఇదిగో ప్రభు అన్నిటి ఎగ్జామ్ మరలా నాయన వ్రాయిటను సిద్ధపడుచున్న బిడ్డలను సిద్ధపరిచి విజయం కలుగు చేయమని, రక్షణ నడిపించమని, స్వస్థత కలుగు చేయమని యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, ఉదయకాలపు ఆరాధనలు ఏకీభవించిన ప్రతి కుటుంబానికి తోడు సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.